కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేటీఆర్ గారు భారీగా అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారు అంటూ ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్ట్‌కి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఈ అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బొత్స శ్రీనివాస్ గారు. సార్‌తో మాట్లాడదాం. సార్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేటీఆర్ గారు కొన్ని ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారని, ఇక రానున్న రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ ఖాయం. కేటీఆర్ అరెస్ట్‌కి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అన్నట్టుగా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. అరెస్ట్ అవ్వడానికి నేను గూడా సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా గతంలో కేటీఆర్ గారు పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొన్న మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఐఏఎస్‌ల మీద దాడి కేసులో గూడా కేటీఆర్ గారి అరెస్ట్‌కి రంగం సిద్ధమవుతుందన్నట్లుగా కొన్ని వార్తలొస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ అసలు బీఆర్ఎస్‌లో ఏం జరగబోతుంది? మొట్టమొదట వైల్డ్ వోల్ఫ్ వీక్షకులకు, మీకు అందరికి కూడా నమస్కారం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే అధికారంలోకి వచ్చే నాటికి వచ్చిన తర్వాత వాళ్ళు రావడానికి ప్రధానంగా వాళ్ళకు దోహదపడ్డ అంశాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అవినీతి జరిగిందని పదే మాట్లాడడం ఒకటైతే, దానితో పాటు ఈ రాష్ట్రం అప్పు చేసి పప్పుకూడు తినిపించింది జనానికి అని బాగా జనంలోకి చొప్పించేటువంటి ప్రయత్నం కావచ్చు. 10 సంవత్సరాల పాలన పైన ప్రజలు కాస్త మార్పు కోరుకొని ఇంకా ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొంత కొత్తదనాన్ని చవి చూడొచ్చు అనేటువంటి ఆలోచనతోని 1.6% ఓట్ల తేడాతోని అంటే చివరి క్షణాలలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది హస్తం పార్టీ. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మీరు తొలి రోజుల నుంచి గమనిస్తే కూడా ఆ రోజే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అని, ఆ తర్వాత రోజు అట్లా కాదు సిఎల్పి లీడర్ ఎన్నుకోవాలి, చట్టబద్ధంగా ఎన్నుకోవాలి, ఎన్నుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంటే తొలి రోజు నుంచే గందరగోళం ఆ పార్టీలు. ఆ తర్వాత ఎట్టకేలకు చిట్ట చివరికి అనుకున్న విధంగానే ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూసిన విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్వేతపత్రాల పేరిట ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ అప్పుల పేరిట పదే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసినటువంటి అప్పుల గురించి ఎక్కువ సందర్భాల్లో మాట్లాడుతూ కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేసింది. నిజంగా బుద్ధి లేని మాటలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి ప్రతి చర్చలో, ప్రతి వేదికలో, ప్రతి ప్రత్యక్ష కార్యక్రమాల్లో కాకపోవచ్చు, ప్రతి రాజకీయ వేదికల మీద కావచ్చు, వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఈ రాష్ట్రానికి ఇన్ని కోట్ల అప్పు చేసిండ్రు, ఏం సాధించింది అని మాట్లాడిన వాళ్ళు ప్రభుత్వాన్ని నడపలేక ప్రజలకిచ్చిన హామీలు అంటే అధికారంలోకే రామనుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజలకిచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి వాటిని ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఆ నెపాన్ని పోయిన ప్రభుత్వం మీద తీసుకెళ్లడానికి ప్రజలకు ఆ పోయిన ప్రభుత్వాన్ని కారణం చేసే విధంగా పదే శ్వేతపత్రాల పేరిట 7 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు లక్షల అప్పు ఉంది ఈ రాష్ట్రానికి, ఏదో మేము లంకి బిందెలు ఉన్నాయనుకుని వచ్చినాం కానీ ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిందని మాట్లాడిన. అంటే ఇవన్నీ ఏంటంటే ఒకటి ప్రభుత్వాన్ని నిర్వహించలేని చాతగారితనం, 2 అసమర్థత, 3 ఈ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియకపోవడం, అధికారం కొత్త అవ్వడం అనమాట. ఇట్లాంటి అంశాలతోని వాళ్ళు కాలం గడిపేటువంటి ప్రయత్నం చేసి ఆ తర్వాత ఇచ్చిన 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు, వందలాది మంది నాయకులు ఇచ్చినటువంటి ఎవరికి తెలియకుండా ఎవరు హామీలు ఇచ్చిండ్రో తెలియని అయోమయ పరిస్థితులలో వాళ్ళు ప్రజలను తప్పుదో పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ పేరిట రోజుకొక సంఘటన తీసుకొచ్చి, ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అని, ఇంకొక రోజు ఇంకొక సంఘటన, ఒకరోజు హైడ్రా, ఇంకొక రోజు మూసి, ఆ తర్వాత ఈ రేసింగ్, ఇప్పుడు కొత్త రేసింగ్. దాని పేరు ఏంటంటే లగచర్ల వికారాబాద్ లోని ఫార్మసీ సిటీ పేరు మీద తీసుకొచ్చినటువంటి ప్రయత్నం. ఊరన్నాక అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. అది ఆ ఊరి సమస్య, ఆ ఊరి భూమి సమస్య. పోతే
బీఆర్ఎస్ ఓడిది మాత్రమే పోదు, పోతే కాంగ్రెస్ ఓడిది పోదు. ఆ ఊరు అందరి 16,000 ఎకరాలు సుమారుగా, నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 16,000 ఎకరాలు అనుకుంటా. వాళ్ళందరి అక్కడ 50 నుంచి 60 లక్షల రూపాయలకు ఎకరా ఉన్నటువంటి స్థలాలను 10 లక్షల రూపాయలకే ఇవ్వాలని 6-7 నెలల నుంచి వ్యవహారం చేస్తూ, అందులో మళ్ళీ మధ్యవర్తిత్వం దాని మీద తిరుపతి రెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న దగ్గరికి వాళ్ళు వెళ్ళడము, వాళ్ళని బెదిరించడము, లోపలేసి తన్నాలనేటువంటి ఇట్లాంటి మాటలు మాట్లాడడము. ఆ తర్వాత సమీక్ష పేరు మీద కలెక్టర్ గారు వస్తే ఆ జరిగిన సంఘటన పట్ల ఎవరు కూడా అది బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది అని ఎవరు అనటం లేదు. జరిగిన సంఘటన మాత్రం అందరూ ఖండిస్తున్నారు. కానీ రైతులను తీసుకెళ్లి వేధించే తీరు, వాళ్ళ పైన 3rd డిగ్రీ ప్రయోగము, ఎవరో ఒక అసలు కలెక్టర్ మీద అక్కడ దాడి చేసిన దాంట్లో కేటీఆర్ గారి పాత్ర ఉందా? కేటీఆర్ గారి హస్తం ఉందా? కేటీఆర్ గారే పక్కా ప్రణాళికతో ఆ కలెక్టర్ మీద దాడి చేయించారా? ఆ దాడి చేయించినటువంటి కేసులో కేటీఆర్ అరెస్ట్ అవడం ఖాయమా అంటే ఏం చెప్తారు? అరే నాకు అర్థం కాదండి. అంత చిల్లర రీటైల్ రాజకీయాలు చేస్తారండి కేటీఆర్ గారు. ఒక 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక 24 సంవత్సరాలు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలో నాకు తెలిసి ఆయన ఒక 17 సంవత్సరాలు రాజకీయంగా కొనసాగుకుంటూ వచ్చి ఈ ఏదో కలెక్టర్ గారి మీద అంటే మేము ప్రభుత్వాన్ని నిర్వహించలేదా, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లలేదా, భవిష్యత్తులో మాకు అధికారం రాదా, అట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలి. అసలు ప్రభుత్వాన్ని ఇరికించడానికి అదొక పెద్ద సమస్యనా అనండి, నాకు అర్థం కాదు. అంటే ఆ విలేజ్ లో అసలు భూములే లేనటువంటి కొంతమంది కలెక్టర్ మీద దాడి కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారు అసలు అక్కడికి ఎందుకు వచ్చినట్లు అంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు కదా, దానికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? వాళ్ళ బొంద కాంగ్రెస్ నాయకులు వాళ్ళేందంటే ప్రశ్నించేది, వాళ్ళకు ఒక ఒక క్రమశిక్షణ ఉందా, బుద్ధి ఉందా? పోలీసులు కూడా అదే చెప్తున్నారు కదా. పోలీసులు కూడా వాళ్ళు ఏం మాట్లాడతారు? పోలీసులు మాట్లాడిందంటే పోలీసు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు? ఈ రోజు పోలీసులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేస్తున్నారు. అంతిమంగా డెఫినెట్లీ వాళ్ళకు ప్రభుత్వం డైరెక్షన్స్ ఇస్తుంది, ఆ విధంగా ముందుకెళ్ళమంటారు. నేను ఏమంటున్నా అంటే కృష్ణ, మీకు ఒక మాట చాలా అంటే సిన్సియర్ గా సీరియస్ గా చెప్తున్నా ప్రభుత్వానికి మీ ద్వారా, వైల్డ్ వోల్ఫ్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఆ సంఘటనకు బాధ్యులైన వ్యక్తులందరూ కూడా శిక్షారు. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవది ఏంటంటే, అమాయకులైనటువంటి గిరిజనుల పైన అంటే చట్టపరమైనటువంటి శిక్షలు తీసుకోవాలి, కానీ పోలీసులు కస్టడీలోకి తీసుకొని 3rd డిగ్రీలు ప్రయోగించి మళ్ళీ ఊర్లోకి వస్తే అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా అసలు ఈ సమాజం అంటేనే భయపడిపోయేటట్టు, అధికారులు అంటే భయపడిపోయేటట్టు, ప్రభుత్వాలంటే భయపడిపోయేటట్టు ఎదురు ప్రశ్నించకుండా చేసే విధంగా కాళ్ళ మీద చేతుల మీద ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోలేని చోట కొట్టడాలు, అరికాళ్ళల్లో కొట్టడాలు, ఇట్లాంటి దానిపైన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందించింది. నిన్న ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ మానవ హక్కుల సంఘాన్ని కానీ ఆశ్రయించింది. దీనిపైన ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి పెద్దలు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. తర్వాత వాళ్ళని ఏ విధంగా వెళ్ళాలనేటువంటిది దిశానిర్దేశం కూడా చేసేంత వరకు ఆ గిరిజనుల తరఫున బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని కేటీఆర్ గారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కూడా చెప్పిండ్రు. ఇంకొకటి మీరు అసలు కలెక్టర్ మీద ఎందుకు దాడి జరిగింది? ఎందుకు ఆ గ్రామస్తులు? మాకేం తెలుసు అండి, ప్రభుత్వం కలెక్టర్ మీద దాడి ఎందుకు జరిగిందని బీఆర్ఎస్ రెస్పాన్సిబులా? బీఆర్ఎస్ ఆన్సర్ చేస్తుందా? శ్రీధర్ బాబు గారిని అడగాల్సిందే మీరు వెళ్ళి. మళ్ళీ ఆయన మాట్లాడినప్పుడు మీరు విననట్టు అంటే అక్కడ ఉంది బీఆర్ఎస్ నాయకులు కాబట్టి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యం. మళ్ళీ మీకు విషయం చెప్తున్నా, అక్కడ సంఘటన దాడి జరగడానికి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యము. ప్రభుత్వము అక్కడికి వెళ్ళినట్టు దాడి చేసిన తప్పు అయితే లేదంటారా? నేను అంటున్నా కదా, దాడి ఎవరు చేసిన తప్పే. అందులో నేను ఒకటి మీకు స్పష్టంగా చెప్తున్నా, దాడి అనేది సామూహికంగా గ్రామస్తుల చేత జరిగింది. గ్రామం అన్నాక అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటారు. భూమి అనేది ఒక్కరిది కాదు, గజం నుంచి 6 ఎకరాలు 7 ఎకరాలు అన్ని అంత కమతాలు ఉన్న వ్యక్తులు, చిన్న మొత్తాలు ఉన్నవారు, పెద్దవారు ఉన్నారు, అందరి ల్యాండ్ పోతుంది. అందరూ దాని మీద సామూహికంగా చేసినటువంటి దాడిని మొట్టమొదట మేము ఖండిస్తున్నాం. దానికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి రాజ్యాంగబద్ధంగా.
అంతేగాని పోలీసు కస్టడీలోకి అర్ధరాత్రిళ్ళు ఇంట్లోకి పోయి అపరాత్రులు ఇంట్లోకి పోయి మహిళలను వేధించి తలుపులు పగలగొట్టి వాళ్ళు ఏదో దొంగతనాలు చేసినట్టు పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. తప్పు చేసిండ్రు, తప్పుకు శిక్షించాల్సిన తీరు అది కాదు అంటున్నాం. తప్పును మేము సమర్థించడంలే, తప్పును సమర్థించడం లేదు. తప్పు చేసిన వ్యక్తులు శిక్షార్హులే, అది తీరు కాదు. నిరసన తెలపడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. 8 నెలలుగా వాళ్ళు చెప్తున్న గోడును కూడా పట్టించుకొని ప్రభుత్వం పట్ల విసిగిపోయినటువంటి గిరిజనులు చేసిన తప్పును మేము సమర్థించటం లేదు. ఓకే, ఇప్పుడు కలెక్టర్ మీద దాడికి కేటీఆర్ కి అసలు సంబంధం లేదంటున్నారు మీరు. మరి నరేందర్ రెడ్డికి ఈ కలెక్టర్ మీద దాడికి ఏదైనా సంబంధం ఉందా? ఇది రాజకీయ కక్షగా మేము చూస్తున్నాం. ఖచ్చితంగా అది తేలుతుంది. కాలం చాలా బలమైనది, విలువైనది. తర్వాత తెలుస్తుంది. అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు ఎక్కువ కాలం చెల్లుబాటు కావు. నిజంగా నరేందర్ రెడ్డి గారికి కనుక ప్రమేయం ఉంటే నరేందర్ రెడ్డి గారు శిక్షారు. దాన్ని ఎట్లా కాదంటాం? అది రుజువులు తేలాలి కదా. ఆరోపణలు వచ్చినప్పుడు అరెస్టులు జరుగుతాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు తేలుస్తాయి, సాక్ష్యాలు ఉంటాయి. ఖచ్చితంగా వారు నిర్దోషులా దోషులా అనేటువంటిది తేలుతుంది. తేల్చినప్పుడు దోషులైతే ఖచ్చితంగా వాళ్ళని కూడా ప్రభుత్వం శిక్షిస్తుంది. దాన్ని ఎవరు కూడా సమర్థించారు. ఏంటి కేటీఆర్ అంతే కదా ఉండే అవకాశం ఉందంటారా? నేను అదే చెప్తాను. ఇప్పుడు ఈ దేశంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎక్కువైపోయింది. గతంలో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయింది. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రతీకార చర్యగా ఏదో ఒక కారణం చూపించి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, నెపంతో బాంబులు పేలుతాయి, దీపావళికి టపాసులు పేలుతాయి. ఇప్పటివరకు అయితే అన్ని తోకపటాసులే పేలిపోయినాయి. అట్లాంటిది ఇంకా పెద్ద బాంబులు ఏం పేలలేదు. పేలవంగానే వాళ్ళ మాటలే పేలవంగా అయిపోయినాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారేమో మా దగ్గర నాటు బాంబులు ఉన్నాయి, అవి ఇంకా భయంకరంగా పేలుతాయి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. మీరేమో అవన్నీ తుస్సైనటువంటి బాంబులు, ఇవి పేలే బాంబులు కావు అంటూ మీరు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది రాష్ట్రంలో? అదే నిజంగా బాంబులు పేలుతాయి అంటే ఏ బాంబులు అయితే పేలలే కదా, వాస్తవమా కాదా? నిజంగా బాంబులు పేలినాయా? మీకు ఎక్కువ తెలుస్తుంది కదా. ఏమైనా బాంబులు పేలినాయా అనిపించిందా మీకు? అట్లా జనాలు కేటీఆర్ గారి అరెస్ట్‌కి రంగం సిద్ధం చేస్తున్నప్పటికీ గవర్నర్ గారి దగ్గర నుంచి మాకు ఆమోదం రాలేదు. గవర్నర్ గారి దగ్గర నుంచి ఆమోదం వచ్చిన వెంటనే కేటీఆర్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు మనం? రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రా, వారు మంత్రులు చెప్పిండ్రా, వాళ్ళు లీకులు ఇచ్చిర్రు, అందరినీ మానసికంగా సంసిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేయనివ్వండి అంటున్నాం కదా. మేము కూడా అరెస్ట్ చేస్తే చేయండి, మీ అరెస్ట్లకు భయపడేది లేదు, మీ తప్పులు ఎంచకుండా ఊరుకునేది లేదు, మీ ప్రభుత్వం చేసే తప్పులు ప్రజా గొంతుకై నినదించకుండా ప్రజాక్షేత్రాన్ని విడిచిపెట్టి పోయేది లేదు, పారిపోయేది లేదు. మలేసియా పోయేది కూడా ఆయన మానుకొని ఏదో మీరు అరెస్ట్ చేస్తా అన్నారు, నేను ఇక్కడే ఉన్నా, అరెస్ట్ చేసుకోండి. నిజంగా అంటే సిద్ధం అంటూ కేటీఆర్ గారు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళతో మంతనాలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళిన కారణం ఏంటి? ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రాజకీయాలే చేస్తాయి. వాళ్ళు ఏం ఉట్టుకుంటారు? వాళ్ళు మాత్రం రాజకీయ నాయకులు కాదా? లేకపోతే వాళ్ళు మాత్రం రాజకీయాలు చేయలేదా? వాళ్ళు కూడా అధికారం లేకుండా ఉండలేదా? ఇప్పుడు వాళ్ళకు కేటీఆర్ గారు చేస్తున్న రాజకీయం ఏంటి? ఢిల్లీ కేంద్రంగా చాలా స్పష్టంగా చెప్పినాం కదా. మనోహర్ లాల్ ఖట్టర్ గారిని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసింది ఎందుకు? అమృత్ టెండర్లలో 1300 కోట్లు, 1562 కోట్ల పైచీలకు రేవంత్ రెడ్డి గారి బావమరిదికి అక్రమంగా ఆ టెండర్లు వచ్చినాయి. 8,888 కోట్ల పైచిలుకున్న మొత్తం టెండర్లో కూడా అది తప్పుడుగా జరిగినాయి. వాటిని నిష్పక్షపాతంగా మళ్ళీ ఒకసారి ఆ టెండర్లను తిరిగి తీసుకొని ఇవ్వాలి అని దానిపైన అప్పుడు కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు చెప్పింది. ఇది రెండోసారి వరుసగా ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి 12 నెలల కాలంలో వాళ్ళు చేసే పనులన్నీ కూడా జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయి అన్నమాట. ఆ స్థాయిలో పనిచేస్తున్నారు ఆయన. కాబట్టి భయపడము, బెదిరిపోవడము, ప్రభుత్వాన్ని బెదిరించినంత మాత్రాన బెదిరిపోవడం, భయపడడం అనేటువంటిది అదేదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు, రాజకీయాలు అంటే తెలియని వాళ్ళు, అసలు ఏ నేపథ్యం లేని వాళ్ళు కాదు. ఆయన ఈ బాన్ టు ద కేసీఆర్ గారు అంటేనే ఉద్యమం, లేకపోతే కేసీఆర్ గారు అంటేనే
ఎదురొడ్డి పోరాడడం అట్లాంటి ఉమ్. వాళ్ళ నేపథ్యం ఉంది. అలాంటి రోజులను కూడా దాటివేసి వచ్చిండ్రు. ఆ తర్వాత గొప్పగా అధికారంలో ఉన్నారు ఎదురొడ్డి 10 సంవత్సరాలు. పోరాడేటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. అసలు ఫామ్ హౌస్ వీడి బయటికి రావట్లేదు అంటూ కూడా కొన్ని అంటే ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి కేసీఆర్ గారు ఎందుకు ఇప్పుడు ఫామ్ హౌస్ ని వీడి బయటికి రాని పరిస్థితి ఉంది? అంటే రాష్ట్రం రాష్ట్రంలో ఇన్ని రాజకీయ పరిణామాలు, ఇన్ని రాజకీయ సమీకరణాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు కేసీఆర్ గారు ఎక్కడ? కరెక్టే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. హ్మ్. మీ మీ అంటే మీరు 2001 నుంచి గనక ఈ తె సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి గనక కేసీఆర్ గారిని గమనించినట్లయితే, సరే. అప్పటి నుంచి గమనించినట్లయితే ఆయన మంచి వ్యూహకర్త. హ్మ్. అట్లనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తి. హ్మ్. ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక మంచి అడ్మినిస్ట్రేటర్‌గా, మంచి అభివృద్ధి చెందించినటువంటి రాష్ట్రంగా అగ్ర రాష్ట్రాల సరసన ఉంచినటువంటి తీరు కావచ్చు, హ్మ్. లేకపోతే ఈ రాష్ట్రానికి వచ్చిన రివార్డులు కావచ్చు, అవార్డులు కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, పల్లె వనాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఐటీ ఎగుమతులు కావచ్చు, ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి హరీష్ రావు గారు కావచ్చు, లేదా కేటీఆర్ గారు కావచ్చు, కవిత హ్మ్. గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, హ్మ్. రాష్ట్రాన్ని తమ పూర్తి స్థాయి ఆధీనంలో ఉంచుకొని అభివృద్ధి చేసినటువంటి తీరు. అయితే హ్మ్. ఈ సందర్భంలో ఎప్పుడు కూడా ఉద్యమ నేపథ్యంలో కూడా కేసీఆర్ గారు వచ్చి పదే పదే రోజొచ్చి ప్రజల ముందుకొచ్చి మైక్ పట్టుకొని అరిచినటువంటి దాఖలాలు లేవు. మొన్న కూడా నేను ఒక మన మీడియా ఛానల్‌లో చెప్పిన. ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నా. హ్మ్. 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉంటే కూడా మన మిత్రులు కాంగ్రెస్ మిత్రులు గాని, లేకపోతే ఇంటలెక్చువల్స్ పేరు మీట స్వయం ప్రకటిత మేధావులు గాని అందరూ మాట్లాడేటోళ్ళు. అసలు కేసీఆర్ అనేట ఆయన ఫామ్ హౌస్‌లో ఉంటాడు. కేసీఆర్ హ్మ్. అనేట ఆయన ప్రగతి భవన్‌కే పరిమితమైతాడు. అసలు సెక్రటేరియట్‌కి రాడు అని. నిజంగా హ్మ్. ప్రగతి భవన్‌ని ఒక మినీ సెక్రటేరియట్‌గా ఏర్పాటు చేసుకొని, రెండో దఫాలో సెక్రటేరియట్ పునర్నిర్మాణం చేపట్టిన సందర్భంలో ప్రగతి భవన్ నుంచే పరిపాలన సాగించినటువంటి తీరులో ఏ రోజైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం గాని, ఏ రోజైనా ఒక కేబినెట్ సమావేశం జరగకుండా గాని, ఏ రోజైనా అభివృద్ధి ఆగిపోవడం గాని, ఇట్లాంటి దుస్థితి ప్రజా వ్యతిరేకత గాని మూటగట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు. అది హ్మ్. ఈ రోజు కూడా ఆయన వచ్చి పదే పదే ప్రజల్లో ఉండి ఊరికే మైకుల ముందుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు హ్మ్. ఇంకా ఆ సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ఆయన హ్మ్. తయారు చేసిన వ్యక్తులు ఇద్దరు ప్రజాక్షేత్రంలో ఉండి ఈ హ్మ్. ప్రభుత్వానికి ధీటుగా మాట్లాడుతుంటే వాళ్ళనే తట్టుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ గారు రాలేదు. మాట్లాడితే మా కేసీఆర్ గారికి ఇదేం కొత్త కాదుగా మనకి. ఆయన ఫామ్ హౌస్ లో ఉండడం అనేటువంటిది ఏమైనా కొత్త విషయమా? హ్మ్. నువ్వు ఇష్యూ మాట్లాడయ్యా. విషయం మాట్లాడండి. హ్మ్. మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీరిచ్చిన రుణమాఫీ చేయండి. హ్మ్. మీరిస్తాన్న కౌలుదారులకు రైతు బంధు మీరేదో రైతు భరోసా అంటుండ్రు. రైతు హ్మ్. భరోసా ఇవ్వండి. రైతు కూలీలకు ఇస్తన్నారు. రైతు కూలీలకు అంటే మీరు ఇయ్యండి. ఇప్పటి వరకు రైతు చెప్తున్న బంధు సంక్షేమ పథకాలన్నీ ఇవ్వండి. కూడా మేము అందిస్తూ ఉన్నాం అంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. రైతులకు రుణమాఫీలు చేశాం అని చెప్తూ ఉన్నారు. రైతు బంధు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతు బంధు కూడా ఇస్తున్నాం. మేము ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి ఎలా చూడాలి? ఇప్పుడు పథకాలు అమలు చేస్తున్నాం కాంగ్రెస్ అంటూ వాళ్ళు పార్టీ చెప్తున్నారు. మీరేమో ఎవరికీ పథకాలు అందట్లేదంటూ మీరు చెప్తున్నారు. అదే అసలేది అట్లా కాదు. మనం ఒకటి మాట్లాడుకుందాం. మన ఇద్దరం హ్మ్. ఒకటి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ హ్మ్. పార్టీ బస్ చేస్తది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 రాజకీయ పార్టీలు కాబట్టి ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఔట్ ఆఫ్ పాలిటిక్స్ మాట్లాడుకుందాం. హ్మ్. వాళ్ళేమన్నారు 40 లక్షల మంది లబ్ధిదారులు 38,000 కోట్ల రూపాయలు మేము ఏర్పాటు చేసుకున్నాం. హ్మ్. రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఎవరు డబ్బు ఒకవేళ అప్పు తీసుకోకపోతే ఇప్పుడు అప్పుడు తీసుకోండి. డిసెంబర్ 9 నాటికి పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు జన్మదినం గౌరవ సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా నేను మొట్టమొదటి దస్తూరి ఆ ఫైల్ మీద సంతకం చేస్తా అన్నారు. అయిందా? హ్మ్. మనం మనం కొంచెం పార్టీ నేను కూడా ఔట్ ఆఫ్ పార్టీ. మీరు కూడా ఔట్ ఆఫ్ పార్టీ. మీరు నాకు కొంత పార్టీతో సంబంధం లేదు. నేను జర్నలిస్ట్ అంతే. నేనేమంటున్నా అంటే హ్మ్. కాదు. జర్నలిస్ట్‌కి జర్నలిస్ట్‌లకి రాజకీయ నాయకుల కంటే ఎక్కువ అవగాహన ఉంటది. ఎందుకంటే అందరు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు వింటారు కాబట్టి, హ్మ్. వాస్తవం కూడా తెలుస్తది కాబట్టి, రుణమాఫీ జరిగిందా? వాళ్ళు హ్మ్. చెప్పినట్టు ప్రకారం జరిగిందా? హ్మ్. జరగలేదు అనడానికి మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉంది. ఎందుకంటే 40 లక్షల మందికి 30,000 కోట్ల రూపాయలని మాట్లాడిన వాళ్ళు
హ్మ్. 12,000 చిట్ట చివరికి 18,000 కోట్ల రూపాయలు 3 దఫాలుగా 12,000 కోట్లకైతే లెక్కిచ్చిండ్రు. చిట్ట చివరి 6,000 కోట్ల రూపాయలకు లెక్కివ్వకుండా 18,000 కోట్లని సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బయటకొచ్చి మా దగ్గర హ్మ్. ఆధార్ ప్రాబ్లము, లేకపోతే వ్యక్తిగత వివరాలు, లేకపోతే వాళ్ళు ఉన్న రుణాలు సరిగ్గా లెక్కలు తెలియక కొంతమంది ఇంకా ఇబ్బందులలో ఉన్నారు. అందరికీ చేస్తాం అప్పున్న వారికి. వారందరూ వచ్చి సంబంధిత కలెక్టర్ గారిని ఎవరినో సంప్రదిస్తే మేము వాళ్ళందరికీ రుణాలు మాఫీ చేస్తామని అసంపూర్తిగా మిగిల్చి అది అక్కడికే తూతూ మంత్రంగా చేసినామన్న చందంగా, అది కూడా ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలలో ఎక్కడికి వెళ్తే అక్కడ బీజేపీ లబ్ధి పొందకుండా ఉండడానికి, అటు బీజేపీని కౌంటర్ చేయడానికి, ఇటు బీఆర్ఎస్ ని కౌంటర్ చేయడానికి, కాంగ్రెస్ ని నిలబెట్టుకోవడానికి, ఎక్కడ వేదికలో మాట్లాడినా సమీపంగా ఉన్నటువంటి ఆ దేవాలయము ఆ దేవుడి మీద యాదాద్రికి వెళ్తే యాదాద్రి, వేములవాడకి వెళ్తే రాజరాజేశ్వరం, ఎక్కడికి వెళ్తే ఆ దేవుడి మీద ఒట్లేసినటువంటి పాపానికి ఆయన మళ్ళీ దేవుడు కూడా శిక్షిస్తాడని భయపడి 12,000 కోట్లకు లెక్కించి ఆ లెక్కలేని 6,000 కోట్లని కలుపుకొని 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినాం. ఇంకా చేయాల్సింది ఉంది అని మంత్రివర్యులే చెప్పినటువంటి తీరు ఇది వాళ్ళ రుణమాఫీ. ఇంకపోతే హ్మ్. బస్సులు, పెంచని బస్సులు ఎక్కే మహిళలు, ఎక్కే దినవారీ ఇక్కట్లు, రోజు రోజు వెళ్ళే వారికి ఇబ్బందులు, ఆ హ్మ్. ఆర్టీసీకి ఆదాయం కోల్పోవడము, దానివల్ల నిష్ప్రయోజనము, ఎక్కిన ఆడవాళ్ళే ఇబ్బంది పడడము, దీనివల్ల ప్రయోజనం లేదని తిట్టుకోవడం వాళ్ళు చేసింది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు 200 మాఫీ చేసినామని చెప్పి 2 నెలలు 3 నెలలు అయినా కూడా ఈ 200 200 యూనిట్ల వరకు ఆ మాఫీ చేయకుండా కరెంటుని అట్లాంటి వాళ్ళను అదొక రకమైనటువంటి మోసానికి పాల్పడ్డారు. ఇయ్యాలేదో ఈరోజు చూసిన నేను న్యూస్ పేపర్లో పెద్ద ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ వేసుకుంది. హ్మ్. 1,00,00,000 ఇల్లు కడతారా, 2 కోట్ల ఇల్లు కడతారా ఏదో చెప్తున్నారు కదా. ఇల్లులు హ్మ్. కట్టేటువంటి ప్రయత్నం, ఇందిరమ్మ ఇల్లులు కడతారు మంచిదే. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం, 1,00,00,000 కోట్ల రూపాయలు వాళ్ళందరికి ఇస్తామను. మీరే అంటుండ్రు డబ్బులు లేవని, మీరే హ్మ్. అంటుండ్రు 7 లక్షల కోట్ల అప్పు ఉందని. హ్మ్. మీకు అసలు అప్పు ఎంత ఉందో తెలియదు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో వారు మంత్రిగా 3.5 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణకి. మిగతా హ్మ్. రుణాలన్నీ కూడా కార్పొరేషన్ల ద్వారా స్వయంగా వాళ్ళే తీర్చుకునేటట్టుగా తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పింది. అప్పు హ్మ్. చేయని ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయా చెప్పగలుగుతారా? కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు, లేకపోతే హ్మ్. పొరుగున ఉన్న తమిళనాడు, మా పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నటువంటి, అంటే జీడిపిలో మేజర్ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఇండియన్ బిజినెస్ క్యాపిటల్ అయినటువంటి ముంబై ఉన్న మహారాష్ట్రకు కూడా 9 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అంటే ఎప్పుడో అభివృద్ధి చెందిన రాష్ట్రం. అంటే అంత రాష్ట్ర పెద్ద విభజన సముద్ర తర్వాత మిగులు బడ్జెట్‌లో ఉన్నటువంటి రాష్ట్రం అప్పుల బాధకి అంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి ఎందుకొచ్చిందనేది కదా వాళ్ళు ప్రశ్నిస్తుంది. వాళ్ళ ప్రశ్నలకు ఏముందిలే, మాట్లాడడానికి ఏముంది. ఇప్పుడు మేము కూడా ప్రశ్నిస్తున్నాం కదా. హ్మ్. మీరు ఎందుకు చేస్తలేరని. వాళ్ళు చేస్తున్నారా? ఇప్పుడు హ్మ్. మనం పని చేసినాము, అప్పు తెచ్చినాము, ఖర్చు చేసినాము. మీకు ఈరోజు 12% అంటే నేషనల్ జీడిపిలో 12% కాంట్రిబ్యూషన్ అండి. ఇది చాలా పెద్ద గ్రోత్ ఫ్రమ్ తెలంగాణ. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. 5,000 ఓకే. క్రోర్స్ 5 లక్షల కోట్ల ఎగుమతులు చేసినటువంటి తెలంగాణ కావచ్చు, డీసెంట్రలైజేషన్ కింద 33 జిల్లాలు చేసి 33 కలెక్టరేట్లు కట్టడం కావచ్చు, గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేయడం కావచ్చు, కొత్త మండలాలను ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే మౌలిక వసతుల కల్పన కింద అన్ని రాష్ట్ర రహదారులను పెద్దగా చేసినటువంటి తీరు కావచ్చు, సెంట్రల్ ఎయిడ్ తో పాటు స్టేట్ ఎయిడ్ కలిపి పల్లె వనాలు, ప్రకృతి వనాలు, లేకపోతే శ్మశానాలు, ఇవన్నీ చాలా, అంటే మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ వెల్ఫేర్ స్కీమ్ కూడా ఆపకుండా నడిపించినటువంటి తీరు కావచ్చు, కాళేశ్వర తప్పులు ఎంచడం అనేది చాలా సులువు. హ్మ్. కాళేశ్వర నిర్మాణం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలన్నింటికి మంచినీరు అందించినటువంటి తీరు కావచ్చు, ఫ్రీ హ్మ్. ఫ్రీ ట్రాఫిక్ కోసం హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం 60,000 కోట్ల రూపాయల ఖర్చు చేసినటువంటి తీరు కావచ్చు, స్కైవేలు కావచ్చు, హైవేలు కావచ్చు, చాలా డెవలప్ చేస్తాం కదా. ఇవన్నీ ఓవర్ నైట్ లో జరిగినటువంటివి కాదు. దాంతో ఓకే. పాటు మురికి నీరు పోవడం కోసం వీళ్ళేదో ఇప్పుడు మూసి అని మూసి అని ఎత్తుకొని ముందుకు వెళ్తున్నారు. దానికోసం 32 హ్మ్. ఎస్టీపీల నిర్మాణం జరగాలని 4,000 కోట్ల రూపాయల
ఏర్పాటు, దాంట్లో 600 కోట్ల రూపాయలు సెంట్రల్ ఎయిడ్ కూడా తీసుకొని చేయాలనేటువంటి సంకల్పంతో నిర్మించినటువంటి మొన్న నిర్మించినటువంటి ఎస్టీపీలలో కూడా మళ్ళా శుద్ధైన జలమును కూడా జనానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చూపించాం కదా. పాపం కార్యకర్తలు ఏం చేస్తారు, నేను కార్యకర్తలను అనను కానీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ పక్షాన మనందరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఎస్టీపీలో శుద్ధైన జలాన్ని కేటీఆర్ గారు చూపించారు కదా. ఇదంతా ఓవర్ నైట్ లో జరిగిన అభివృద్ధి కాదు కదా. 9 లక్షల ఇప్పుడు బైఫర్కేట్ అయిన రోజు అప్పులు లేవు అంటున్నారు. ఎవరన్నారు అప్పులు లేవని? 40,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే 70,000 కోట్ల రూపాయల అప్పు ఉంది ఈ రాష్ట్రానికి. ఇది తెలియదు, దీన్ని ఎవరు కూడా మాట్లాడలే. ఆ తర్వాత కూడా అప్పు చేసినాము అంటే చేసిన అప్పు ఉంది, జరిగిన అభివృద్ధి ఉంది, పెరిగిన ఆస్తులు ఉన్నాయి. వాస్తవికత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న మన తలసరి ఆదాయం పెరిగిందని అన్ని రకాల సంస్థలు, నిపుణులు మీరే ఒప్పుకుంటున్నారు కదా. మీరే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశంలోనే నెంబర్ 1 వరి సాగు సాధించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డదని కాంగ్రెస్ వాళ్ళు పెద్ద బొమ్మ వేసుకున్నారు. అది మీ వల్లనే జరిగిపోయిందా? దాని వెనకాల ఎంతో కృషి ఉంది. 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వ కృషి ఈ రోజు చూపిస్తున్న, మీరు వేసుకుంటున్న బొమ్మల వెనకాల ఆ ప్రభుత్వ కృషి ఉంది. అంటే సక్సెస్ ఏమో మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి కారణం గత కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు, కానీ వాటిని సకాలంలో అందించలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పేరిట వాటినే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఇస్తుంది అంటూ కూడా మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యి 11 నెలలుగా వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 11 నెలలుగా వస్తుంది. ఈ లోపలే అంటే తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది అన్నట్లుగా మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? రేవంత్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ఉందా అంటే ఏం చెప్తారు? వాస్తవానికి మేం క్రియేట్ చేయట్లే, మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా గొప్ప తెలంగాణను ఆవిష్కరించాలి. ఒక యువకుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఆయన దాన్ని సద్వినియోగపరచుకొని వారి సహచర మంత్రులు, వారి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఆయనకు సహకరించి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలి, ఆయనకి గొప్పగా పరిపాలించాలని మేము అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన సహచర మంత్రులు కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ఆయనకు సహకరించడం లేదు. ఆయన ఎంచుకునేటువంటి కార్యక్రమాలు కూడా ప్రజల్లో వ్యతిరేకతను పొందుతున్నాయి. మీకు చూడండి, ఈ మూసీ సుందరీకరణ అనేది ఈ రోజుది కాదు. మూసీ సుందరీకరణ అనేది మా పార్టీ ఉన్నప్పుడే మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేసినాం. దాంట్లో భాగంగానే ఉప్పల్ బగాయత్ లో డెవలప్ చేసినాం. అక్కడ కూడా ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేసినాం. అట్లాంటివి అంటే జనం ఉన్న చోట వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇది గతంలో కూడా ముందొచ్చినప్పుడు వాళ్ళని ఖాళీలు చేయించి ఇబ్బంది పెట్టి వాళ్ళు పోతా అన్న చోట, అంటే ఇప్పుడు వస్తుంటే దిల్సుఖ్ నగర్ ఆ ప్రాంతాలలో 3 అంతస్తులు 4 అంతస్తులు బహుళ అంతస్తుల మేడలు కట్టుకున్నారు మూసీ పరివాహక ప్రాంతంలో. వాళ్ళని కూల్చలేం కదా. ఇప్పుడు నిర్మాణాలు జరిగిపోయిన తర్వాత వాళ్ళని కాంపెన్సేట్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ అ వెరీ టఫ్ జాబ్ టు ద గవర్నమెంట్. ఇంకోటి, దానికి ఒక రీటైలింగ్ వాల్ ఏర్పాటు చేసి 1500 కోట్ల రూపాయలతోని గోదావరి జలాలు తీసుకొచ్చి గండిపేటలోనికి ఇచ్చి అక్కడి నుంచి మూసీలోకి వదిలి ఈ యొక్క 60,000 ఎకరాలకు ఏదైతే సాగునీళ్ళు అందుతుంది, మంచినీళ్ళు అందుతాయి అని అనుకున్నామో, అప్పుడు ఇప్పటికే గోదావరి జలాలతోని తుంగతుర్తి వరకు మంచినీళ్ళు తీసుకెళ్లినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మిగతా గ్రామాలకు కూడా మూసీ ద్వారా మంచినీరు పారించాలనేటువంటి మేము ఆ ప్రయత్నం చేసినాం. అందులో భాగంగానే మొట్టమొదట మురికిని ఆపాలే, ఏ విధంగా వీళ్ళు సీఎలు పోయొచ్చారు కదా, మరి ఏం చేస్తారో చూద్దాం. అయితే మురికి నీరును ముందు కట్టడి చేయాలని ఎస్టీపీల నిర్మాణం చేసినాం, ప్రజలకు అవగాహన కల్పించినాం. ఆ దిశగా మా ప్రభుత్వం పనిచేసింది. ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకుంది అంటే వాళ్ళ పాపం ఎందరో ఆడపిల్లల కళ్ళల్లో కన్నీళ్లకు కారణమైనటువంటి హైడ్రా చట్టబద్ధత లేదు. వాళ్ళ పెద్దోళ్ళ ఇంట్లకేమో స్టిక్కర్లు అతికించిండ్రు, పేదోళ్ళ ఇండ్లేమో చెప్పా పెట్టకుండా కూల్చేసిండ్రు. మూసి కూడా అదే విధంగా ముందుకెళ్ళిండ్రు. 50 కోట్లు అన్నారు, 80 కోట్లు అన్నారు, 1,30,000 కోట్లు అన్నారు, ఆఖరికి ఇప్పుడు 18,000 కోట్లు ఏదో అంటున్నారు. అంటే ఒక ప్రణాళిక లేకుండా ఆ విధంగా ముందుకెళ్లకుండా చట్టబద్ధత, ప్రణాళిక లేకపోతే కేబినెట్ తీర్మానాలు అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తే ఈ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళే ఆ పార్టీ నాయకునికి శత్రువులు.
కాబట్టి ఓకే. మా దాకా రావాల్సిన అవసరం లేదు. మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి హైడ్రాని ఏర్పాటు చేశారు. హైడ్రా ద్వారా డబ్బులు గుంజుకొని అది కాంగ్రెస్ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చారు. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఏంటి నిజంగా ఈ హైడ్రాకి, ఈ మహారాష్ట్ర ఎన్నికలకి సంబంధం ఏంటి? ఈ హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి ధనాన్ని సంపాదించి ఏది ముడుపుల రూపంలో ఈ మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ముట్టజెప్పారా? అంటే ఏం చెప్తారు? అయితే ఈ ఆరోపణలో కొంత వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే హ్మ్. కాంగ్రెస్ పార్టీకి అయితే డబ్బులు అవసరం. కాంగ్రెస్ పార్టీకి ఆదాయం అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆదాయమే దానికి ప్రధాన ఆదాయ వనరు. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సింది. ఓకే. హైడ్రా పేరు మీద డబ్బులు ఎట్లొస్తాయి అంటే హైడ్రా వల్ల వ్యాపారస్తులందరూ కూడా దిగ్బంధనంలో అయిపోయింది. ప్రజలేమో భయం గుప్పిట్లోకి వెళ్ళిండ్రు. హైడ్రా హ్మ్. తీసుకొచ్చినప్పుడు ఆ పార్టీలోని స్వపక్షంలో ఉన్నటువంటి విపక్షం ప్లస్ ప్రతిపక్షం హ్మ్. ప్రజలు ముగ్గురిని భయపెట్టడంలో ఆయన విజయం సాధించిండు కొంతవరకు ముఖ్యమంత్రిగా. ఓకే. దాంతో హ్మ్. నిజంగా వ్యాపారస్తులు గాని ఎవరైనా లేదంటే మీరు చూడండి చెరువుల చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకాశ అరణ్యాలు ఏవి కూడా కూల్చలేదు. హ్మ్. దీని మీద మీలాంటి ఛానళ్ళు చాలా మంది కెమెరా పట్టుకొని ఒక 20 రోజులు అదే పనిలో తిరిగారు. చాలా హ్మ్. తీసుకొచ్చిర్రు ప్రజల ముందుకు, ప్రభుత్వం ముందుకు. ఏది కూలలే ఇంతవరకు. హ్మ్. భవిష్యత్తులో కూడా కూలదు. ఎందుకు? ఎందుకు కూల్చలేదు మరి? మీరు చెప్పండి. ఎందుకు కూల్చలేదు? అంటే సస్పెక్షన్. అంటే దాంట్లో సస్పెక్షన్ ఏంటంటే మీకేదో ముడుపులు ముట్టినాయి. లేకపోతే హ్మ్. మీ మధ్యన వాళ్ళ మధ్యన ఏదో ఒప్పందం జరిగింది. అంటే లావాదేవీలు జరిగినాయి. అది ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. హ్మ్. ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్న పని. మరి ఆ హ్మ్. ఖర్చు ఎవరియ్యాలె? ఆ ఖర్చు ఇయ్యాలంటే ఈ ప్రభుత్వం ఇయ్యాలె. ఈ ఓకే. ప్రభుత్వంలోని వ్యక్తులే ఇయ్యాలె. అధికారికంగా ఇయ్యలేరు. అనధికారికంగా వసూలు చేయాలె, ఇవ్వాలె. హ్మ్. ఇచ్చిండ్రనేది అటువంటిది మా మా అభియోగం. నిజంగానే ఏంటి అది ఎంతిచ్చారు వాస్తవం. మరి? రేవంత్ అది ఇంకా రెడ్డి తెలియదు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ముడుపులు ఎంతిచ్చారనేది ఇచ్చినట్టు మహారాష్ట్ర ఎన్నికల కోసం? ఎంతిచ్చారనేది తెలియదు. నిన్న గూడా మా కేటీఆర్ గారు అదే అన్నారు. హ్మ్. ఎంతిచ్చారనేది మాత్రం నా పరిధిలో లేనిది గాని, హ్మ్. మొత్తానికైతే ఆయన డబ్బులిస్తున్నారు, ముడుపులిస్తున్నారు. ఆయన్నే హ్మ్. 5 సంవత్సరాలు ఉంటారు ఖచ్చితంగా. ఈ హ్మ్. ప్రజా వ్యతిరేకత అట్లనే కొనసాగుతది. ఆ హ్మ్. తర్వాతొచ్చే 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. మరి మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందంటారన్న? మహారాష్ట్ర మహారాష్ట్ర అనేటువంటిది నిష్పక్షపాతంగా మనం ఒకసారి గమనించినట్టయితే అక్కడ హ్మ్. మహాయుతి, మహా అగాడి పార్టీ అంటే కాంగ్రెస్ అలయన్స్, హ్మ్. మహావికాస్ అగాడి పార్టీ హ్మ్. ఈ రెండు అలయన్స్‌ల మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలలో హ్మ్. అక్కడ 2 అంశాలు. ఒకటి హ్మ్. ఏంటంటే మన పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు హ్మ్. 2019లో వచ్చినటువంటి ప్రజా తీర్పుకి 2024లో వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినటువంటి సంఖ్య చూసుకుంటే పూర్తి స్థాయిలో భిన్నంగా ఇండియన్ హ్మ్. నేషనల్ కాంగ్రెస్ కు ఒక సీట్ వస్తే మన 19 వచ్చినట్టుంది అప్రాక్సిమేట్ గా. హ్మ్. నేను పర్ఫెక్ట్ ఓకే. గా 19 సీట్లు వచ్చినట్టుంది. హ్మ్. అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 13 వచ్చినాయి. హ్మ్. ఉద్ధవ్ ఠాక్రేకి 9 వచ్చినాయి. బీజేపీకి 9 వచ్చినాయి. ఎన్‌సీపీకి 8 వచ్చినాయి. షిండే గ్రూప్‌కి 7 వచ్చినాయి. హ్మ్. ఆహ్, ఎన్‌సీపీ అజిత్ పవార్‌కి ఒకటొచ్చింది. అంటే హ్మ్. ఖచ్చితంగా అది ఆ ప్రభుత్వం యొక్క యాంటీ ఇన్కంబెన్స్, ప్రభుత్వ వ్యతిరేకత. ఎందుకంటే అక్కడ హ్మ్. మోడీ గారి సెంట్రిక్‌గా పాలిటిక్స్ అది ఎన్నికలు జరగలేదు. హ్మ్. తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా మోడీ గారి బొమ్మ సెంట్రిక్‌గానే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఒకవేళ హ్మ్. దాన్నే మనం పరిగణనలోకి తీసుకొని అక్కడ జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలు అంటే బీజేపీ అధికారంలోకి ముందు జరిగిన ఒప్పందం ప్రకారం ఆ అధికార అధికారము విభజన జరగలేదు కాబట్టి హ్మ్. శివసేనను విడదీసి బీజేపీ షిండే గ్రూప్ అధికారంలోకి వచ్చిన తీరు కావచ్చు, అజిత్ పవార్ గ్రూప్ ను విడదీసి ఆ శరద్ పవార్, అజిత్ పవార్ ఆ ఎన్సీపీని విడదీసినటువంటి తీరు కావచ్చు, ఆ ప్రజల్లో కొంత ఆగ్రహాన్ని ఉంచింది. ప్రజా వ్యతిరేకత కొంత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మూటగట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంత హ్మ్. పార్లమెంట్ ఎన్నికలను చూసినటువంటి తీరు కావచ్చు, అది హ్మ్. కొంత మేజర్ ఎడ్జ్ అవునన్నా కాదన్నా హ్మ్. మహావికాస్ అగాడికే ఉన్నాయి. కాకపోతే ఎన్నికల తర్వాత
గెలిచిన అభ్యర్థులను ఎంతవరకు వాళ్ళు రిటైన్ చేసుకోగలుగుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఓకే. బీజేపీ లాక్కోవడంలో దిట్ట కాబట్టి హ్మ్. ఏంటంటే ఈ నిన్న నిన్న చర్చలో ఒక చోట ఏమంటే హ్మ్. ఎక్కువ మంది బీజేపీలో రాని సీట్లు రాని వ్యక్తులందరూ కూడా శరద్ పవార్ గారి ఎన్సిపి ద్వారా పోటీలో నిలబడ్డరు అని. అంటే హ్మ్. 30 మంది పోటీలో నిలబడితే 25 మంది గెలిచినా కూడా వాళ్ళు గెలిచిన తర్వాత రేపు పొద్దున శరద్ పవార్ గారితో ఉండకుండా మళ్ళీ బీజేపీ దగ్గరకు వచ్చింది అనుకోండి. హ్మ్. అప్పుడు మళ్ళీ బీజేపీ అంటే ఎన్నికలలో గెలవకపోయినా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ధర్మంగా ఎన్నికలలో మాత్రం గెలిచే అవకాశం మహావికాస్ అఘాడీకే ఉంది. శ్రీనివాస్ గారు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి ఒక ఆర్మీని సిద్ధం చేసుకుందని, ఇప్పుడు సోషల్ మీడియా కొంచెం స్ట్రాంగ్‌గా ఉందని, దానికోసం కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించింది అనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మీద వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా సోషల్ మీడియా స్ట్రాంగ్‌గా ఉందా మీదిప్పుడు? వాస్తవానికి సోషల్ మీడియా విషయంలో సోషల్ మీడియా ఈ రోజు కాదు, ఏ రోజైనా స్ట్రాంగే. ఫార్చునేట్లీ ఆర్ అన్‌ఫార్చునేట్లీ ఇది నాకు 2014లో గుజరాత్‌లో ఇది ఫస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగించి ప్రజలకు చేరువ అవ్వచ్చు అని ఆనాటి ప్రధాని అభ్యర్థిగా ముందుకెళ్ళినటువంటి మొట్టమొదటిసారిగా వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారి అంటే ఆయన సహాయకులు ఈ వాట్సాప్ గాని లేకపోతే ఫేస్‌బుక్ గాని సోషల్ మీడియాని గాని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది అసలు జనానికి తెలియజేసింది వాళ్ళు. ఆ హ్మ్. తర్వాత వచ్చినటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎల్ఈడీస్ ఏర్పాటు చేసుకొని మనం ప్రచారం నిర్వహించొచ్చు. ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ప్రసంగాలు జనానికి వినిపించొచ్చు అనేటువంటి ఆలోచనతోని అట్లా ఆ విధంగా ప్రజల్లోకి ముందుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్‌గా ఆ రోజైనా, ఈ రోజైనా, ఏ రోజైనా వి హావ్ ఎ స్ట్రాంగ్ డిసిప్లిన్డ్ సోషల్ మీడియా. హ్మ్. అందులో డౌట్ లేదు. మా సోషల్ ఎన్ని మీడియాకి కోట్ల ఒక రూపాయలు ఖర్చు స్టేట్ పెడుతుంది సోషల్ మీడియా కోసం బీఆర్ఎస్? స్టేట్ స్టేట్ కన్వీనర్స్ కూడా ఉన్నారు. కోట్ల అవసరం లేదు. మీకు తెలిసి కోట్ల అవసరమా? మీరైతే రోజు నిత్యం మీడియాలోనే ఉన్నారు కదా! హ్మ్. సోషల్ మీడియాని నిర్వహించడానికి కోట్ల అవసరం లేదు. ఎందుకంటే ఒక చిన్న కంటెంట్ ఏర్పాటు చేసుకోవడానికి హ్మ్. ఒకరోజు ఒక చిన్న కంటెంట్ ఏర్పాటు చేసుకొని ఒక 10 వీడియోలు ఏర్పాటు చేయడానికి మహా అంటే 1000, 2000 రూపాయలైతాయి. దానికి స్వచ్ఛందంగా పనిచేయడానికి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సోషల్ మీడియా వారియర్స్ నేను పని చేస్తా అంటే నేను పని చేస్తా, నేను పోస్ట్ చేస్తా అంటే నేను పోస్ట్ చేస్తా అని వారియర్స్ విపరీతంగా స్వచ్ఛందంగా పార్టీ 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారండి. పార్టీ ఓటమితోనే పార్టీ అంతా ఏదో అయిపోయినట్టు, కాకావికలం అయిపోయినట్టు, మళ్ళీ అధికారంలోకి రానట్టు, పార్టీలో ఎవరు లేనట్టు, పార్టీకి ఏం లేనట్టు, పార్టీ అంతా డబ్బుతోనే నడుస్తున్నట్టు, డబ్బుతోనే వచ్చేది అన్ని డబ్బుతోనే వచ్చేదుంటే మొన్న అధికారం కూడా వచ్చేది కదా! అట్లా కాదు. హ్మ్. డబ్బే అన్ని చోట్ల పనిచేస్తదని అనుకోవడం అవివేకం, మూర్ఖత్వం అది. మీ సోషల్ మీడియా వ స్ట్రాంగ్ గానే ఉంది కదా! ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకిచ్చినటువంటి పథకాలన్నింటిని గూడా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళేదానికి మీకు సోషల్ మీడియా బలంగా ఉంది గదా! మరి ఎందుకు మీరు విఫలమయ్యారు మొన్న? డెఫినెట్‌గా మీరన్నట్టు ప్రజలకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు గాని, ప్రజా అభివృద్ధి గాని, ప్రజలకు చేరువ చేయడంలో ఏ విధంగా కూడా ఎక్కడ కూడా వైఫల్యం చెందలే. కాకపోతే హ్మ్. కొంతమంది నిరుద్యోగ యువత, ఇంకొంతమంది ఇట్లాంటి 2, 3 విషయాలు ఏంటంటే ఉద్యోగస్తుల విషయం గావచ్చు, లేకపోతే నిరుద్యోగ యువత ఇచ్చిన ఉద్యోగాలతోని సంతృప్తి చెందకపోవడం గావచ్చు. 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఉద్యోగ కల్పన దానితోని సంతృప్తి చెందని నిరుద్యోగ యువత వీళ్ళన్నీ గూడా స్వతంత్రంగా కొంతమంది ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతను కొంతమంది స్వతంత్రంగా ఎవరి వాళ్ళే ఈ మధ్య ఛానెల్‌లు పెట్టుకొని పనిచేస్తున్నారు గదా! ఆ రోజు హ్మ్. చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు మేము ఓడిపోయింది గూడా పెద్ద శాతం ఏం గాదు గదా! 1.6%తోని బీఆర్ఎస్ పార్టీ పరాజయాన్ని చవిచూసింది. అంత హ్మ్. మాత్రాన అంటే ఎన్నో కారణాలుంటాయి. ఇప్పుడు మేము అంత గొప్పగా అందించినంక గూడా ప్రజలెప్పుడు గూడా ఇస్తా ఉంటే ఇంకా ఏదో కొత్తదనాన్ని ఆస్వాదించడానికి చేసినటువంటి ప్రయత్నం గావచ్చు, లేకపోతే హ్మ్. నేను చెప్పిన ఇప్పుడు 2, 3 అంశాలు గావచ్చు. హ్మ్. దానివల్ల ప్రభుత్వం కొంత పరాజయం అయింది. పార్టీ కొంత పరాజయాన్ని చూడాల్సొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా
రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కి వరమా? లేదంటే శాపమా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అయిపోయింది. శాపమా, వరమా అంటే అది తేలిపోయింది. ముందు శాపంగానే మారిపోయింది. ఇంక వరం ఏం గాదది. హ్మ్. ఎందుకంటే హైడ్రా దాని యొక్క మార్పు అంటే దాని యొక్క ఆహ్, అంటే ఎందుకోసమైతే వచ్చిందో ఆ హ్మ్. రూపాన్ని మార్చేసుకుందది. హైడ్రా రూపాన్ని ఏ మార్చేసుకొని రూపంలోకెళ్ళిపోయింది ఇప్పుడు మరైతే అంటే హైడ్రా? నే వచ్చి వచ్చి రాగానే పెద్దోళ్ళ వదిలేసి పేదోళ్ళవి కూల్చేటువంటి ప్రయత్నం, ప్రజలని భయం గుప్పిట్లో ఉంచడము, లేతే చెరువులన్నీ అన్ని పరిరక్షణ చేయబోతుండ్రు అని ప్రజల్లోకెళ్ళిన తీరు కొంత ప్రశంసలకు గూడా అంటే ఇల్లు పోగొట్టుకున్నవాడు మినహాయిస్తే ఇంట్లో దర్జాగా కూర్చున్నవాడు కొంత ప్రశంసించిండు. ఎందుకంటే హ్మ్. కానీ అవతలి ఒడ్డులున్నటువంటి పెద్దోళ్ళ ఇండ్లు, విలాసవంతమైనటువంటి విల్లాలు, పెద్ద పెద్ద హ్మ్. ఎత్తైన కట్టడాలు మాత్రం అట్లనే మిగిలిపోయినాయి గాబట్టి, వాటి తెరువు పోకుండా ఉన్నాడు గాబట్టి, అరే! హ్మ్. ఇదంతా భయపెట్టడానికి వచ్చినటువంటిది పనిగా చూసిండ్రు. అయితే హ్మ్. మొన్నేదో రంగనాథ్ గారు మాట్లాడుతూ అంబర్‌పేటలో బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తాం. అట్లాంటివి హ్మ్. చేస్తాం అంటున్నారు. నిజంగా చేస్తే మంచిదే. చేయాలి. చేస్తే ప్రభుత్వానికి మంచి పేరొస్తది. రావాలి. దానికి హ్మ్. ఇప్పుడు ఒకటే అండి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణను గొప్పగా తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రతి పనిలో మేము ప్రభుత్వానికి బాసటగా నిలుస్తామని ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నాం. కానీ హ్మ్. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తప్పించుకొని, ఏవో హ్మ్. ప్రభుత్వం ప్రజలను ఇబ్బందికి గురి చేసే అంశాలను తీసుకొని ముందుకొస్తే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నియంత్రిస్తాం, హ్మ్. ఎదిరిస్తాం, ఎదురొడ్డి పోరాడతాం. అంతవరకు నేను చెప్పగలను. ఓకే. అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు. మరికొంతమంది గూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డితో కొన్ని మంతనాలు చేసుకుంటున్నారనేటువంటి వార్తలొస్తున్నాయి. వాటినెలా చూడాలి? ఆపే ప్రయత్నం ఇప్పుడు ఏదైనా చేస్తుందా బీఆర్ఎస్? 30 మీరు చెప్పినట్టు 10 మంది వెళ్ళిండ్రన్నారు. ఆ 10 మంది కూడా ఒప్పుకోవటం లేదు. హ్మ్. మేము మేము వెళ్ళిన మీరు మీరు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనటం లేదు. హ్మ్. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్సే అంటుండ్రు. కానీ హ్మ్. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవుతలేరు. బీఆర్ఎస్ హ్మ్. పార్టీ అధిష్టానంతోని వచ్చి కలవటం లేదు. అట్లా హ్మ్. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కండువా యేసుకొని ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేరిన వాళ్ళు మేము కాంగ్రెస్ అని కూడా అనటం లేదు. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఆయన పేరేంటి మన గాంధీ గారికి చైర్మన్‌గా ఇచ్చిండ్రు గదా! ఆ హ్మ్. చైర్మన్ ఇచ్చినప్పుడు సందర్భంలో గూడా అది ప్రతిపక్ష పార్టీకి ఇయ్యాల్సినటువంటి చైర్మన్‌ని మీరు కాంగ్రెస్‌లో చేరితే మరి మీకెందుకు ఇచ్చిరంటే శ్రీధర్ బాబు గారు అన్నారు గదా! ఆయన హ్మ్. కాంగ్రెస్ అని ఎవరన్నారంటే ఆయన ఇంకా బీఆర్ఎస్సే అన్నారు. హ్మ్. అంటే బీఆర్ఎస్సా? కాంగ్రెసా? అనేటువంటిది తేలని స్థితిలో ఉన్నటువంటి 10 మంది హ్మ్. పూర్తి స్థాయిలో ఆ రోజే కాంగ్రెస్‌ని ఖాళీ చేస్తారు. బీఆర్ఎస్‌ని ఖాళీ చేస్తామని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, వారి హ్మ్. సహచర మంత్రుల మాటలు వీగిపోయినాయి. ఆ మాటలు గాలికే వెళ్ళిపోయినాయి. ఎందుకంటే కట్టడి పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో గాని, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలువరించడంలో గాని, బీఆర్ఎస్ డెఫినిట్‌గా సక్సెస్ అయింది. ఇంకొక విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. రేపు పొద్దున ఇంకేదన్నా ప్రభుత్వము మే ఏదైనా హామీ ప్రభుత్వం ఏదైనా వ్యక్తిగతంగా లాభాలు చేస్తాము అంటే ఈ దే ఈ ఈ దేశంలోనే ఎమ్మెల్యేలందరూ గూడా వివిధ రాజకీయ పార్టీల నుంచి మారినటువంటి తీరు మనం జూసినాం. గతంలో హ్మ్. కాంగ్రెస్ నుంచి కూడా బీఆర్ఎస్‌లోకొచ్చిండ్రు. హ్మ్. లేకపోతే బి బి అదేంది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోయిండ్రు. బీజేపీల నుంచి కాంగ్రెస్‌లోకి పోయినటువంటి పరిస్థితులున్నాయి. ఇప్పుడు చాలా 12 రాష్ట్రాలలో ప్రభుత్వాల్ని గల్లంతు చేసినటువంటి భారతీయ జనతా పార్టీని చూసినాం మనం. అట్లా ఈ వాళ్ళు ఉంటరా నిశ్చితంగా అంటే పార్టీ వాళ్ళని రిటైన్ చేసుకోవడానికే ఈరోజు అధికార పార్టీలోకి వెళ్ళినా కూడా దండగనే రేపొద్దున బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో అంటే ప్రత్యామ్నాయము ఇంకా అదే కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించి కూడా తప్పు చేసినాం అనేటువంటి భావనలో ప్రజలు కూడా ఉన్నారు అని ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ విధంగా మా మానసికంగా దానికి సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి ఇంకా ఎమ్మెల్యేలు మారతారని నేను అనుకోవటం లేదు. మారితే మనం ఏం చేయలేము. వ్యక్తులు వెళ్ళినంత మాత్రాన వ్యవస్థకొచ్చే నష్టం ఏం లేదు. అంతిమంగా ప్రజలు నిర్ణయాధికారం, ప్రజా నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉండాలి. వాళ్ళెవరో ఓకే. గెలిచినంత మాత్రాన వాళ్ళు పోతే అయ్యేది లేదు. పోకపోతే మనకొచ్చే లాభం ఏం లేదు. అంతిమంగా ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్న నేతలు ఈరోజు కేసీఆర్ గారు గావచ్చు, హరీష్ రావు గారు గావచ్చు, కేటీఆర్ గారు గావచ్చు, వాళ్ళను ప్రజలు నమ్ముకున్నారు, ఓటర్లను నమ్ముకున్నారు, కేడర్‌ని నమ్ముకున్నారు. డెఫినిట్‌గా లీడర్‌లను వాళ్ళు ఎప్పటికప్పుడు తయారు చేస్తూనే ఉంటారు. దానివల్ల పార్టీకొచ్చే ఇబ్బందేం లేదు. పోతారు, విడిచిపెట్టి పోయే పరిస్థితిలో ఎవరు లేరు అని పూర్తి విశ్వాసం ఉంది.